చరణ్ టీవీకి స్వాగతం. యూట్యూబ్ లో చూస్తే సీఎం కు వెన్నులో వణుకు. నర్సాపూర్ లో ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కాలేదని చెబుతున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూమ్ లో వేసి బంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 50% మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఎగ్గట్టేశావు, రైతు బంధు నిధులు విడుదల చేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు ఓట్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్న ఓట్లకు బోనస్ అంటివి. బోనస్ ని బోగస్ చేశావు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదు. సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రతి నెల పల్లె ప్రగతికి నిధులు వచ్చాయి. ఇప్పుడు నిధులు కరువయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసింది. హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది. రైతులకు 100% రుణమాఫీ అయ్యేదాకా పంట బీమా భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను రేవంత్ రెడ్డి ఖతం చేశాడు. రియల్ ఎస్టేట్ పాడిపోయింది. హరీష్ రావు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు, చంద్రగౌడ్ గారు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప గారు, అశోక్ గౌడ్ గారు, వైఎస్ఎస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, నర్సాపూర్ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్ది నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తాము. కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెంటలో వండుకుంటా యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగంటే అంత ఉడికెందుకు రేవంత్ రెడ్డి గారు నువ్వు గతంలో ఏం మాట్లాడినావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నాడు. నీ దొల్లతనం బయటపడ్డది. ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు, మన తెల్లారే లేదే రద్దు కాలేదు అంటే. మెట్రో రైలు రద్దన్నావు, ఏదైతే అట్లేం కాదు తెల్లారి మధ్యమండవు, రూట్ మార్చినా ప్లేట్ మార్చినావు. ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు. నువ్వు 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతుంది రుణమాఫీ అయిపోయిందండి. నర్సాపూర్లో ఎవరు పోదా రుణమాఫీ అయిందని అడుగుదామని. నర్సాపూర్ ఏ గ్రామంకి పోయినా రుణమాఫీ అయితే అడుగుదాం. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళనిచ్చారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో స్థానాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్తి. 15 ఆగస్టులో రుణమాఫీ కాకపోయారు. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఈ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా